మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో పార్టీ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు పైలే శేఖర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు కంచెల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం సందర్భంలో ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన అనంతరం వారిపైన దాడి చేయడానికి వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్ఏ నాయకులు దాడి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళను తక్షణమే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో అంటే గత సంవత్సర కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెల్లి ఇలా ప్రజాస్వామ్యం అనేది ఏ విధంగా ఉంటుందో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తుంటే ఇలా దాడులు, ఒకవైపు వాళ్ళ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. మొన్న అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి ఘటనలు. ఈ సంఘటనలు చూసుకుంటూ పోతే ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో మాటలతో కాలయాపన చేస్తుండు, వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు దాడులతో భయపట్టిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే గత సంవత్సర కాలం నుండి మీరు ఏం చేసిర్రు, మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే ఈరోజు ఇటువంటి దాడులు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇచ్చిన హామీల గురించి పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినట్టు మాటలు ఏంటంటే, గతంలో మీ నాయకుడే కదా ముఖ్యమంత్రిగా భాషను పరిచయం చేసింది, ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి నాయకుడు ఎవరు, ఈ విధంగా మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడారు గతంలో? ఇదే రేవంత్ రెడ్డి కదా. ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో కేసీఆర్ గారిని తిట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టాలని ఈ భాషను మాట్లాడిందే రేవంత్ రెడ్డి గారు. అనేక సందర్భాలలో కూడా ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుకొని కూడా అనేక మాట్లాడినటువంటి ఎవరండి రేవంత్ రెడ్డి గారు. ఇలా మీకు మీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మీ రేవంత్ రెడ్డి గారు రండి అంటే కోపం వస్తుందా? మీకు మీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. ఇలా రైతు భరోసాను పక్కతో పట్టియడానికి ఇలా రైతు భరోసా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నావు. ఇలా రైతు భరోసా ఇప్పటి వరకు కూడా ఇవాళ సంబంధించి ఇలా నాట్లు వేసుకుంటున్న రైతులు ఇవాళ రైతు భరోసా ఇవ్వలేదంటే ఇప్పటి వరకు రైతు భరోసా ప్రకటించకుండా ఇలా కాలయాపన చేసుకుంటూ ఇలా రైతు భరోసా కూడా 12,000 ఇస్తా అని చెప్పి ఆ 12,000 కూడా ఇవ్వకుండా ఇప్పటికి కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం మీది. ఇలా వాటన్నిటిని ప్రశ్నించినందుకు మీరు మీ నాయకులేమో మీ మంత్రులేమో ఒకవైపు ప్రెస్ మీట్లతోని ప్రకటనలతోని కాలయాపన చేస్తుంటే మరొక పక్క మీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నాయకులను మా పార్టీ ఆఫీసుల పైన మీద దాడి చేపిస్తారా? ఖబర్దార్ బిడ్డ, మీరు దాడులు చేస్తే ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. దాడులకు ప్రతి దాడులు చేస్తాం. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు సైనికులుగా పనిచేసి కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దిన ఘనత మనం అందరం చూస్తున్నాం. ఇలా మీరు సంవత్సర కాలం నుండి ఇలా దాడులకు తప్ప మీరు చేసింది ఏం లేదు. ఇలా అనేక సందర్భాల్లో ఇలా హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాడ పెట్టుకొని ఇలా లాండ్ ఆర్డర్ కూడా మొత్తం ఫెయిల్యూరు. ఇలా ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయ్యి కూడా ఇలా అక్కడ పోలీసులు దగ్గరుండి కూడా దాడి చేపిస్తున్నటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఇలా వీడియోలో పోలీసులు దగ్గర ఉండి ఇలా కార్యకర్తలను పక్కపట్టి అక్కడ కేసీఆర్ గారి పటాన్ని అక్కడ కేటీఆర్ గారి ఫోటోలను కిందేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే పోలీసులు కనీసం వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేస్తలేరు. అంటే ఇలా ప్రజాస్వామ్యంలో ఎక్కడుందంటే పోలీసులు దగ్గరుండే దాడి చేపించిన పరిస్థితులు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇలా ప్రజలారా గమనించండి. ఇలా రేవంత్ రెడ్డి సర్కారు గత సంవత్సర కాలం నుండి ఇలా అన్నీ కూడా డైవర్ట్ చేస్తుంది తప్ప ఇలా ప్రజలకు ఏం చేయాలో ఆయన ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, ఇలా 6 గ్యారెంటీలు కావచ్చు, ఏ హామీ గురించి మాట్లాడితే ఇగో ఇటువంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు. ఇలా నల్గొండ జిల్లా సంబంధించినటువంటి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, మంత్రి వెంకరెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు, వీటన్నింటినీ ఖండిస్తున్నందుకు ఇలా మీరు దాడులు చేపిస్తారు. అంటే ఇలా మీరు దాడులకే పరిమితం అవుతారా? ఇలా ప్రజలు అడుగుతుంటే దాడులు చేసుకుంటూ పోతారా? ఖచ్చితంగా రానున్న రోజులలో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడం ఖాయం. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. రానున్న రోజుల్లో మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇటువంటి దాడులు చేస్తే ఎవరు కూడా ఊరుకోరు. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో ఇలా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఉండాలని చెప్పేసి మా నాయకుల క్రమశిక్షణ గల మేము కార్యకర్తలుగా మేము కొనసాగుతున్నాం తప్ప ఇలా మీ దాడుల మీద మేము దాడులు చేయడం ఎంత సమయం పట్టదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అక్కడ దాడులు చేసినటువంటి వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.